హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్స్. చూస్తేనే నోరూరిపోయే టొమాటో బీన్స్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేసి మంచిగా కలుపుకొని అవి ఫ్రై అయ్యాక అందులో బీన్స్ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బీన్స్ ముక్కలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఉంచి, ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. మీకు బీన్స్ ఫ్రై కావాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను బీన్స్ ఫ్రై చేసి చూపిస్తాను. ఈరోజు టమాటా బీన్స్ కర్రీ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి టమాటా బీన్స్ కర్రీ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నాకు ఇంకా ఇలాంటి వంటలు చేసి చూపించాలని అనిపిస్తుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టమాటా ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచి, ఆ తర్వాత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని అలా ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన బీన్స్ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇవి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రేవీ ఎక్కువగా ఉంది కాబట్టి చపాతీలోకి అయితే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.